జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక భారత్లో ఉన్న పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసిన ప్రభుత్వం తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ చర్యలకు ప్రతీకారంగా పాక్ సైతం వీసాలను రద్దు చేసింది. దీంతో ఎవరి స్వదేశాలకు వారు చేరుకుంటున్నారు. అంతేకాక భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో మరింతగా రెచ్చిపోయిన పాక్ భారత్తో వాణిజ్యాన్ని వదులుకుంటున్నట్టు పాక్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు అసలుకే ఎసరొచ్చింది. మందుల కొరతను ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్కు చుక్క నీరు కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది. దీంతో పాకిస్తాన్ భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. ఇరు దేశాల్లో వీసాలను రద్దు చేయడంతో సరిహద్దుల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తానీయులను పెళ్లి చేసుకున్న భారతీయులు బోర్డర్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. పెళ్లైన వాళ్లు కలిసి ఉండేలా పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స కోసం భారత్ వచ్చిన పాకిస్తానీయులు తిరిగి వెళ్లిపోతున్నారు. తమ పిల్లల వైద్యం పూర్తయ్యే వరకు అయినా తమను ఉండనివ్వాలంటూ పాకిస్తాన్ పౌరులు కోరుతున్నారు. కేవలం వైద్య పరంగానే కాక ఇప్పుడు పాకిస్తాన్కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మందుల కొరత ఏర్పడడంతో మెడిసిన్ ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం పాక్ భారత్ నుంచే 30-40% ఔషధ ముడిసరుకు, ఔషధాల్లో వాడే ప్రధాన పదార్థాలు, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం చైనా, రష్యాతో పాటు ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు డిఆర్ఏపీ అధికారులు తెలిపారు. రేబిస్ టీకా, పాముకాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి వాటిని అత్యవసరంగా నిల్వ చేసుకోవాలని అవసరాన్ని గుర్తించామన్నారు. ఔషధాల కొరత కారణంగా పాక్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఔషధాల తయారీ కోసం పాక్ భారత్ పైనే ఆధారపడి ఉంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్తో పాటు వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీరెబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ స్నేక్ వెనమ్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక చాలా వరకు భారత్కు చెందిన మందులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి ఈ మందులు తరలిస్తున్నారు. ప్రస్తుతం పాక్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. పాకిస్తాన్ స్వీయ తప్పిదాల వల్లే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాని కోరుకుంటోంది. కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్ ఆర్థిక పరిస్థితి నిండా మునుగుతుంది. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగానే ఉన్నా ఆ తర్వాత సైనిక నియంత్రణ పాలన, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి చేయడంతో పాక్ ఆర్థికంగా కుదేలైంది. ఇప్పుడు ఫలితంగా అత్యంత పేద దేశంగా మారిపోయింది. కోవిడ్ తర్వాత పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. ఇప్పుడు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.